నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? సో, ఈరోజు మనం శివరాత్రిని పురస్కరించుకొని, శివరాత్రి రోజు ఎంతో విశేషమైన ఒక మంచి అద్భుతమైన నాయనాల గురించి మాట్లాడుకుందామండి. మన భారతీయ సంస్కృతిలో మనకి 2 సాంప్రదాయాలు ఉంటూ ఉంటాయి. 2 సాంప్రదాయాలంటే మనకి శైవము, అలాగే వైష్ణవం. మనకి శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణువే అని చెప్తూ ఉంటాం. అంటే శివుడికి, విష్ణువుకి అభేదం లేదు. ఇద్దరు ఒకటే అని చెప్తూ ఉంటాం. కానీ మనం చూసే దృష్ట్యా, మన సాంప్రదాయం దృష్ట్యా 2 సాంప్రదాయాల కింద మనకి ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క శైవ సాంప్రదాయం అందరూ ఎట్లా ఉంటారంటే కొంచెం విభూధారణ చేసుకొని అమ్మవారిని అలాగే అయ్యవారిని పూజించుకుంటూ ఉంటారు. అంటే పార్థివ పరమేశ్వరుని పూజిస్తూ ఉంటారు. అలాగే వైష్ణవ సాంప్రదాయంలో శ్రీ వైష్ణవం అని చెప్తూ ఉంటామనమాట. శ్రీ వైష్ణవులు అంటే కొంచెం వాళ్ళు వైష్ణవ నామాలు పెట్టుకుంటారు. లక్ష్మీనారాయణని పూజిస్తూ ఉంటారు వాళ్ళు. సో, ఇలాగా శైవ శైవ దేవాలయాలు కూడా మనకి ఎన్నో ఉన్నాయి. మనకి అరుణాచలం ఉంది, చిదంబరం ఉంది. ఇలా శైవ ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే వైష్ణవ ఆలయాలు మన తిరుపతి ఇలా మొత్తం ఆ వైష్ణవ ఆలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనకి వైష్ణవుల్లో ఉన్న భక్తుల్ని మనం ఆలవార్లంటే, శైవంలో ఉన్న భక్తుల్ని నాయనార్లంటాం. సో, అలాంటి నాయనార్లు మనకి శైవ సాంప్రదాయంలో 63 మందున్నారనమాట. ఆ 63 మందిలో ఇప్పటికి ప్రసిద్ధిగాంచి మనం ఇప్పటికే తలుచుకునే వాళ్ళు ముగ్గురనమాట. సో, వాళ్ళెవరు అంటే మనకి ఫస్ట్ జ్ఞానసంబంధర్, అలాగే అప్పర్, ఇంకో ఆయనొచ్చేసి సుందర్. ఈ ముగ్గురు కూడా మనకి శైవ సాంప్రదాయంలో గొప్ప ఇప్పటికి కూడా మనకి స్మరణీయులనమాట. సో, అలాంటి ఆయనలో మనం ఆల్రెడీ జ్ఞానసంబంధ గురించి శ్రీమాత అమ్మవారి యొక్క నామాన్ని వర్ణన వెనకాల కథని చెప్పేసి ఆ కథ గురించి ఆయన గురించి మాట్లాడుకున్నాం మనం. లింక్ డిస్క్రిప్షన్‌లో ఒకటి చూడండి. ఒకసారి ఆ వీడియో కూడా మళ్ళీ చూడండి వెళ్లి. సో, ఇప్పుడేంటంటే మనకి జ్ఞానసంబంధుడు అమ్మవారి సన్యం పుచ్చుకోవడం మనకు తెలుసు. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులకి దత్తపుత్రుడి కింద మారారు అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం ఆ వీడియోలో మాట్లాడుకున్నాం కదా! సో, అలాంటి జ్ఞానసంబంధుడు అసలు శివజ్ఞానం వచ్చిన తర్వాత ఏం చేశారు? శివజ్ఞానం వచ్చిన తర్వాత ఆయన 63 మంది నాయనాల్లో ఆయన ఎలాగా అందులోకి చేరుకున్నారని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో, వీడియో కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం మీకు క్లియర్‌గా అర్థమవుతుంది నేను చెప్తున్నాను అని చెప్పేసి. సో, వీడియో లాస్ట్‌లో మీకు ఒక క్వెషన్ అడుగుతాను. ఆ క్వెషన్ మీరు ఆన్సర్ చేయండి. సో, శివరాత్రికి మీకు ఒక మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ఇంకో లాస్ట్ క్వెషన్ అడగబోతున్నాను. దానికి ఒక ఆన్సర్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడైతే మనం వీడియోలోకెళ్ళిపోదాం. మనకి ఈ యొక్క జ్ఞాన సంబంధుడైన ఆయన శివజ్ఞానం పొందిన తర్వాత 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చెప్పేస్తారనమాట. అంటే నేనింకా వెళ్ళిపోతాను బయటికి. నాకు ఇంకా నేను వెళ్ళాల్సిన మార్గం వేరని చెప్పేసి 7 ఏళ్ళకే బయటికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన జ్ఞానసంబంధుడు మొత్తం ఆ ఊర్లో ఉన్న దేవాలయాలన్నీ కూడా తిరుగుతూ ఉంటారు. ఒకానొక శివాలయంలోకెళ్ళేసరికి ఆ శివాలయంలో ఉన్న శివుడిని చూసి మైమర్చిపోయి మిట్ట మధ్యాహ్నపు ఎండలో మండుటెండలో మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నృత్యం చేస్తుంటారనమాట. ఆ నృత్యానికి 2 కాళ్ళు కమిలిపోతే ఒక తండ్రి నైట్ చూసేసరికి ఆ కాళ్ళు కమిలిపోయాయని బాధపడుతూ ఉంటే, వెన్న రాస్తూ ఉంటే అనుకుంటున్నాడనమాట. ఆ పైనున్న పరమేశ్వరుడు గూడా అయ్యో! నా కొడుకు కాళ్ళు కనిపియాయంటే దత్తపుత్రుడు గారు జ్ఞానసంబంధుడు. నా కొడుకు కాళ్ళు కనిపియావని చెప్పేసి ఆ నెక్స్ట్ రోజు ఆ ఒక పూజారి గారి కలలో కనిపించి పల్లకీని అలాగే చట్రమ్మని సమర్పిస్తారనమాట. అంత గొప్ప భక్తుడు మనకి జ్ఞానసంబంధుడండి. సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు మెప్పు పొందిన భక్తుడు జ్ఞానసంబంధుడు. ఇలా జ్ఞానసంబంధుడు అలా తన జీవితం అంతా గడుపుతూ ఉంటుంటే, ఒకానొక సమయంలో మనకి ఒక రాజు, చోళరాజు ఉంటారనమాట. ఆ చోళరాజుకి కూతురు చాలా కోమాలోకి వెళ్ళిపోతుందండి. కోమాలోకి వెళ్ళిపోయిన చాలా సంవత్సరాలు కోమాలోకి వెళ్ళిపోయిన ఆమెకి ఈ యొక్క పరాయి మతస్థులు అంటే మనకి ఇదివరకు ఇప్పుడెలాగున్నారు మనకి మత మార్పిడి ఇదివరకు కూడా అలా ఉండేదనమాట. అంటే పాశ్చాత్య మతాలు మనకు ఉంటూ ఉండేవి. వాళ్ళేం చేసేవారంటే, ఈ యొక్క మన హిందూస్, మన హిందూ ధర్మాలన్నీ కూడా మార్చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళేం చేశారంటే, ఈ యొక్క రాజుగారి దగ్గరికెళ్ళి ఆ అమ్మాయికి నయం చేస్తానని చెప్పేసి చాలా దుండులు వసూలు చేయడం, అలా మొత్తం అలా ఆయన టైమ్ వేస్ట్ చేస్తూ ఉండేవారనమాట. ఒకానొక సమయంలో ఏమైందంటే, ఈ యొక్క రాజుగారు చాలా ఇంకేం ఏం చేయలేక ఆయన కూడా ఒక మతంలో పడిపోయారనమాట. ఆ మతంలో పడిపోయిన రాజుగారిని చూసి, ఈ యొక్క ఆ ఊర్లో ఉన్న పెద్దలు చెప్తారనమాట. ఒక శివాలయంలోకి తీసుకెళ్ళి మీ అమ్మాయిని 3 రోజులు శివాలయంలో పెట్టని చెప్పేసరికి శివాలయంలో తీసుకెళ్ళి 3 రోజులు పెడతారనమాట. కరెక్ట్‌గా మూడో రోజుకి అక్కడికి జ్ఞానసంబంధుడొస్తారు. ఆయనొచ్చి ఏమైంది? ఇలా ఉందేంటి ఈమె అడిగితే, అలా మొత్తం దివ్య దృష్టి మొత్తం అంతా గమనించుకొని, ఒక్కసారి శివనామంతో ఆ ఒక అమ్మాయి ఉన్న ఆ కోమా స్థితిని అంతా మాయం చేసేసి, మొత్తం ఆ అమ్మాయిని పూర్వం ఎలా ఉందో చెప్పేసి అలా అలా చేసేస్తారనమాట. దానికి రాజు మెచ్చి, "అయ్యా మీరింకా చిన్న వయసులో ఉన్నారు. మీకు నేను దాసోహం అయిపోతాను. మొత్తం నా రాజ్యం అంతా మీకు పాదాక్రాంతం చేస్తానని" చెప్తారనమాట. అప్పుడు జ్ఞానసంబంధులు అంటారు, "నాకు పాదాక్రాంతం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఈ రాజ్యంలో ఈ యొక్క అన్య మతస్థుల యొక్క ఈ యొక్క మత ప్రచారాన్ని ఆపేసి మళ్ళీ ధర్మ సంస్థాపన చేయమని" చెప్తారనమాట. సో, అప్పటినుంచి ఆ రాజు మొత్తం ఆ ఒక్క రాజ్యం అంతా కూడా ధర్మ సంస్థాపన చేస్తారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ జ్ఞానసంబంధుడు మనకి మదురై వెళ్తారండి. మదురైలో మనకి ఈ యొక్క
పాండ్యరాజులు పరిపాలిస్తుండేవారు గదా! పాండ్యరాజులు పరిపాలిస్తున్నప్పుడుకు శుభ్యపాండి అని జెప్పేసి ఒక పాండ్యరాజు ఉంటాడనమాట. ఆ పాండురాజుకి గూనుంటుంది. కొంచెం ఇట్లా భుజాలు పైకి కొంచెం గూనుంటుందనమాట. ఆ గూనున్న పాండురాజుకి చెప్తారనమాట. అంటే అక్కడ కూడా మనకి మతస్థులు ఏం జెప్తారు అంటే, "నువ్వు ఈ యొక్క శైవ మతాలు, అలాగే వైష్ణవ మతాలన్నీ కూడా తీసేసేయి. ఈ యొక్క మీ యొక్క హిందూ మతాలన్నీ కూడా తీసేసి మా మతం మీరు పెట్టుకోండి. మతం పెట్టుకుంటే మీరు మంచిగా మారిపోతారు. నీకు మొత్తం గూను తగ్గిపోతుంది. నీ రాజ్యం బాగుపడుతుందని" జెప్పేస్తే ఆయన, ఆయన దాంట్లో పడిపోతారనమాట. కానీ ఆ ఒక్క రాజు యొక్క భార్య చాలా మంచి ఔన్నత్య గలమైన చాలా శివభక్తురాలనమాట. ఆవిడ పేరొచ్చేసి మనకి మంగయ్య రాక్షసి. ఆవిడ చాలా శివభక్తురాలనమాట. ఎలాగైనా కూడా ఈ రాజు చేత మొత్తం మానిపించేసి శైవధామంలోకి తోలని చెప్పేసి ఆయన చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. సో, ఒకాయన ఏమైందంటే జ్ఞాన సంబంధాన్ని పిలిపించి, జ్ఞాన సంబంధం చేత మొత్తం ఆ ఒక్క రాజ్యాన్ని పరిష్కారం పెడుతుందనమాట. అంటే ఏంటంటే ఆ రాజు అలాగే ఈ మొత్తం జ్ఞాన సంబంధుడు అలాగే ఆ పారిషద మతస్థులు మొత్తం ఇద్దరి మధ్య సంవాదం జరిగేసరికి ఆ రాజు అంటాడు, "నా గూని ఎవరు తగ్గిస్తారు వాళ్ళు మతం నిలబడుతుందని" చెప్పేసి చెప్పేసరికి జ్ఞాన సంబంధం ముందుకొచ్చి ఒక విభూదిని రాస్తారన్నమాట. ఒక సైడ్ విభూది రాస్తే ఇంకో సైడ్ వాళ్ళు వైద్యం చేసి, ఇంకొక సైడ్ ఈయన వైద్యం చేస్తూ ఉంటారు. కుడివైపు ఈయన వైద్యం చేస్తే, ఎడమవైపేమో వేరే మతస్థులు వైద్యం చేస్తారన్నమాట. ఆ వైద్యానికి కుడివైపు అంతా కూడా నయమైపోతుంది. ఇంకా ఎడమవైపు నయం కాదన్నమాట. అప్పటికి వాళ్ళు నమ్మరు. ఆ పాశ్చిమాత్యులు అసలు నమ్మరనమాట. ఆయన ఏదో చెప్తూ ఉంటారు శక్తి ఎక్కువ కుడివైపు అందుకే ఇలా చెప్తూ ఉంటారు. ఈ మాటలు చెప్తూ నెక్స్ట్ ఈ యొక్క జ్ఞాన సంబంధం రాసిన శ్లోకాలన్నీ కూడా అగ్నిలో పడేయడానికి ట్రై చేస్తారనమాట. అగ్నిలో పడేస్తే ఆ అగ్నికి మళ్ళీ అవన్నీ కూడా బయటకొస్తాయంట. పునీతమే బయటకొస్తాయి ఇంకా. ఆ తర్వాత ఇంక జలంలో పడేస్తారు. నీళ్ళలో పడేసరికి నీళ్ళలోంచి నీళ్ళకి ఎదురెళ్ళి ఇవన్నీ కూడా మనకు బయటకొస్తూ ఉంటాయన్నమాట. ఇలా మొత్తం రాజు జ్ఞాన సంబంధం యొక్క ఈ యొక్క చాలా మహిమలు చూసి శిరస్సును నమస్కరించి అప్పటినుంచి ఆ రాజ్యంలో ఇలా మొత్తం మళ్ళీ కూడా ఈ యొక్క మన సనాతన ధర్మాన్ని నిలుపుతారనమాట. అంటే జ్ఞానసంబంధుడి యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే, ఆయన రావడానికి కారణం ఏంటి అంటే, మనకి సనాతన ధర్మాన్ని అభివృద్ధి చెందడానికి. అప్పట్లో మనకి ఈ యొక్క ఇప్పుడెలా ఉన్నాయో మత మార్పులు ఇవన్నీ అప్పుడు కూడా మనకి అలా ఉండేవన్నమాట. సో, వాటిని అరికట్టడానికి వచ్చారు మనకి జ్ఞానసంబంధుడు. అంటే ఎలా చేసేవారు అంటే ఈయనన్నీ కూడా ఇప్పుడు ఆ ఒక రాజకుమార్తెకి నయం చేసింది కూడా ఈయన పాటల ద్వారా నయం చేస్తూ ఉండేవారు. విషబీజం అనే ఒక విషబీజాన్ని తట్టుకొని తీసేసుకునే ఒక పాట ఉంది. శివ పంక్తుల్లో ఆ పాట ఒకటుంటది. ఆ పాట పాడి ఆమె విషం నయం తీసేసారు. కోమాలను బయటకి తీసుకొచ్చేసారు. ఆ తర్వాత ఇప్పుడు ఈయనకి ఇట్లానే ఈ రాజుకి కూడా గూని తగ్గించారు. ఇలా అన్నమాట. అంటే ఏదైనా కూడా సంగీతం ద్వారా చేస్తూ ఉండేవారన్నమాట. ఇలా కొంతకాలం అయ్యేసరికి ఒక రాజు ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజు ఏం చేస్తాడు అంటే ఈ జ్ఞానసముద్ర దేశ పర్యటన చేస్తూ ఉంటాడు. ఒకానొక ఆయన వచ్చి ఈయనకి ఒక కుండ ఇస్తాడనమాట. ఆ కుండ ఓపెన్ చేసి చూస్తే అందులో అస్థికలుంటాయి. "ఏంటి నాకు అస్థికలు ఇచ్చారు ఏంటంటే, నేను నా కూతురిని మీకు ఇద్దామనుకున్నాను. కానీ తన చిన్నప్పుడే పాము కాటుతో చనిపోయింది. అందుకే అస్థికలు మీకిస్తున్నాను. మీరే దీన్ని తీసుకెళ్ళి గంగలో కలపండి" చెప్తారనమాట. చెప్పేసరికి ఆయన ఒకసారి నవ్వి అంత మంత్రం అనుష్ఠానం చేసుకొని ఆ నీళ్ళు దాంట్లో చల్లేసరికి అందులోంచి ఒక నూతన కన్య బయటకొస్తుందండి. "ఈ కన్యను మీరు స్వీకరించండి స్వామి" అంటే, "నేనే స్వీకరించను. నేను పరమేశ్వరుడికి ఐక్యమవుతానని" చెప్తారనమాట. పరమేశ్వరుడికి ఐక్యం నాకు పెళ్లి ఏం చేసుకోను. నేను పరమేశ్వరుడికి ఐక్యమవుతానని చెప్తారు. చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పరమేశ్వరుడు కల్లో కనిపిస్తున్నాయి. ఆ రోజు మనకి పరమేశ్వరుడు కల్లో కనిపించి నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్తారనమాట. పెళ్లి చేసుకుంటే నీకు మంచి అద్భుతమైన బహుమతినిస్తాను నేను, పార్వతి కలిసి అని చెప్తారనమాట. పెళ్లి చేసుకోవడానికి నీకు మంచి కన్యను కూడా చూసి పెట్టాము. పెళ్లి చేసుకో అని చెప్తారు. పెళ్లి చేసుకోమంటే ఆ రోజు ఏమవుతుందంటే ఇద్దరు కూడా ఇంకా నెక్స్ట్ రోజు కన్య వస్తుంది. పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు కూడా శివాలయంలోకి వెళ్ళేసరికి ఆ శివాలయం అంతా 2 ముక్కల కింద విడిపోతుందనమాట. 2 ముక్కల కింద విడిపోయి అందులోంచి ఈ యొక్క శివపార్వతుల యొక్క తేజస్సు బయటపడుతుందన్నమాట. దాంట్లో మొత్తం ఇలా జ్ఞానసంబంధుడి భార్య, ఆ పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క మోక్షం ప్రసాదిస్తారనమాట పరమేశ్వరుడు. ఇలా గొప్ప ఔన్నత్యం కలిగిన జ్ఞానసంబంధుడి దేవాలయం ఇప్పటికి మనకి అరుణాచలంలోకి వెళ్తే మనకి జ్ఞానసంబంధుడు కనిపిస్తూ ఉంటారండి. జ్ఞానసంబంధుడే కాదు మొత్తం 63 నయనాలు కనిపిస్తారు మనకి అరుణాచలం దేవాలయంలో కూడా. అలాగే తమిళనాడులో ఎక్కడికెళ్ళినా కూడా మనకి ఇలాంటి నాయనార్లు ఒక మూర్తులు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకో విషయం ఇంకా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మనకి భక్తి అనేది ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. అంటే కొంతమంది భక్తి అనేది ఇలా పూజల ద్వారా చేస్తారు. కొంతమంది పాటల ద్వారా చేస్తూ ఉంటారు. నృత్యం ద్వారా చేస్తూ ఉంటారు. ఏదైనా మనకి షోడశోపచార పూజలో ప్రతీది భక్తి కింద వస్తాం. మనం పూజ అంతా అయిపోయిన తర్వాత నృత్యం సమర్పయామి, తర్వాత సంగీతం ఈ గీతం సమర్పయామి. అలా మొత్తం అన్ని ఉపచారాలు చేస్తూ ఉన్నాం గదా! అంటే ప్రతీది కూడా అమ్మవారికి ఉపచారం కింద చేస్తూ ఉంటే మనకి ఏదైనా కూడా భక్తి అనమాట అండి. సో, అలాంటి భక్తుల్లో పలు రకాలు ఉంటాయన్నమాట. ఈ జ్ఞాన సంబంధమైన అయిన భక్తి వేరు. ఇంకొక అప్పేరు భక్తి వేరు. అలాగే
సుందర భక్తి వేరు. ఇలా ఒక్కొక్క భక్తిలో తారస్థాయికి వెళ్ళి ఇప్పుడు మన గోదాదేవి తీసుకోండి. గోదాదేవి ఏమైంది? ఆమె ప్రేమ. కృష్ణుడు అంటే ప్రేమ. దండలు మార్చుకుంటుండేది. అది ఆమె భక్తి. సో, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భక్తిలో ఉంటారనమాట. సో, మనం ఎవరి భక్తిని మనం విమర్శించక్కర్లేదు. ఎవరి మతాన్ని మనం విమర్శించక్కర్లేదు. మన మతంలో మనం ఉంటూ మన భక్తిని మనం తీసుకొని ఐక్యం తర్వాత అందరం కూడా శివైక్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. సో, ఇప్పుడైతే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ మనకి ఇంకా ఎన్నెన్నో వస్తూ ఉంటాయి మన ఛానెల్‌లో. సో, ఇలానే మనకి జ్ఞాన సంబంధం, నెక్స్ట్ మనకి అప్పయ్య, తర్వాత సుందర్ ఇలా ఎంతోమంది శివభక్తులున్నారనమాట. అందుకే శివరాత్రిని పురస్కరించుకొని ఒక్కసారి మనం వాళ్ళందరిని తలుచుకున్నా గూడా శివరాత్రి రోజు ఒక్కసారి వీళ్ళని తలుచుకున్నా మన జన్మ ధన్యమైపోతుందండి. అంటే ఆ రోజు ఏదో మనం పంచిపెట్టేస్తున్నాము అవన్నీ చేస్తుంటాం గదా! పాలు పంచిపెడతారు, జ్యూసులు పంచిపెడతారు, భోజనాలు పంచిపెడతారు. శివరాత్రి రోజు ఏం చేసినా కూడా మనకు అక్షయం అవుతుందని చాలా మంది చెప్తూ ఉంటారు. సో, అలాంటి అక్షమ అవ్వడానికి ఇలాంటివి ఇలా నామాలు ఒక్కసారి మనం తలుచుకుంటే ఎంత అక్షయం అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. సో, ఇంక నేనైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ కూడా చేసేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మనందరం కూడా శివరాత్రి బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా శివరాత్రికి కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా మీకు మన ఛానెల్‌లో వస్తాయి. శివరాత్రి వ్లాగ్ కూడా మీకు పెడతాను. ఆ రోజున ఎలా చేశాము, గోదావరి స్నానం ఇవన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాను. సో, మళ్ళీ వచ్చే వీడియో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి.